దేవతలను మనసులో ఊహించి పూజించటం సమర్థం అంటారా? ఆ, ఇందులో ఇది ఏమాత్రం కూడా ఆపేక్షణీయమైనటువంటి విషయము కాదు. ఎందుకంటే మన ధర్మంలో మనకు 3 రకాలైనటువంటి పూజా పద్ధతులను మనకు తెలియచెప్పడం జరిగింది. అందులో ఒకటి బాహ్య పూజ అనేటటువంటిది, రెండవది మానసిక పూజ అనేటటువంటిది, మూడవది పరాపూజ అనేటటువంటిది. అంటే పరాపూజ అనేది అన్నిటికంటే కూడా శ్రేష్టమైనటువంటిది. అంటే అనన్య చింతయంతో మామని ఇంతకుముందు మనం చెప్పుకున్న రీతిగా కేవలము ఆ దేవతా మూర్తిపైనే మన మనస్సును కేంద్రీకరించి అనన్యమైనటువంటి భక్తితో, అంటే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అనేటటువంటి భావనతో, శరణాగతి భావనతో మనము దేవతారాధన చేయడం అనేటటువంటిదే పరాపూజ కిందికి మనకు చెప్పడం జరిగింది. ఈ 3 పద్ధతుల్లో కూడా ఇది అత్యంత ఉత్కృష్టమైనటువంటిది, శ్రేష్టమైనటువంటి విషయము. ఇక రెండవది బాహ్య పూజ అని మనం ఏదైతే చెప్పుకున్నామో, బాహ్య పూజ అంటే నిత్యము మనం చేసుకునేటటువంటి పూజలు ఏవైతే ఉన్నాయో, షోడశోపచారములు కానీ, లేకపోతే పంచోపచారములు కానీ, లేదా చతుషష్ఠి ఉపచారములతో చేసుకునేటటువంటివి కానీ, అంటే ధూపము సమర్పించడము, దీపం సమర్పించడము, ఫలాలు సమర్పించడము, నివేదన చేయడము, ఈ రకమైనటువంటి గంధాన్ని సమర్పించడము, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ బాహ్య పూజ కిందికి వస్తాయి. బాహ్య పూజ కూడా ఇది మధ్యమంగా మనకు పేర్కొనబడింది. ఎందుకు అంటే మనిషి జీవనంలో పరమాత్మని చేరుకోవాలి అంటే ఈ అన్ని మెట్లను దాటుకొని ముందుకు వెళ్ళినప్పుడే పరమాత్మని దర్శించుకోగలుగుతాడు. కాబట్టి ఇప్పుడు మనకు ప్రస్తావించినటువంటిది మనస్సులో స్మరించినంత మాత్రాన, మనస్సులో స్మరించి దేవతా పూజ లేదా ఆరాధన చేసుకోవచ్చా అనేటటువంటిది ఏదైతే మనకు ప్రశ్న అడగడం జరిగిందో దాన్ని మానసిక పూజ అని చెప్పడం జరుగుతుంది. ఈ మానసిక పూజ కూడా అత్యంత విశేషమైనటువంటిది, ఉన్నతమైనటువంటి పూజగా భావించడం జరిగింది. మనస్సులో పరమాత్ముని నిలుపుకొని పూజించడం అనేది అది ఒక గొప్ప సాధనగా శాస్త్రం మనకు తెలియచెప్పింది. కాబట్టి మనకు వర్ణించినటువంటి బాహ్య పూజ, మానసిక పూజ, తర్వాత పరాపూజ, ఈ మూడింటిలో కూడా అత్యంత ఉత్కృష్టమైనటువంటి మొదటి స్థానాన్ని పరాపూజకి ఇవ్వడం జరిగింది, రెండవ స్థానాన్ని మానసిక పూజకి ఇవ్వడం జరిగింది, మూడవ స్థానాన్ని బాహ్య పూజకి ఇవ్వడం జరిగింది. అంటే బాహ్య పూజ అనేటటువంటిది అది నీచమైనదా, తుచ్చమైనదా, అది చెయ్యకూడనిది కాదా అని సందేహం రావాల్సినటువంటి అవసరం లేదు. ఆ పరిణతిని, ఆధ్యాత్మిక పరిణతిని మనం పెంచుకున్నట్టుగా మనం ఈ మార్గాల్లో, మన ఉపాసన మార్గంలో మనం ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మానసిక పూజ కూడా ఏమాత్రము దోషము కాదు, అది మన యొక్క శాస్త్ర సమ్మతమైనటువంటి విషయమే.